1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా తిట్టివే రాయిరెడ్డి 1200 రాయిరెడ్డి నువ్వు పైలంగా తిట్టివే రాయిరెడ్డి రాయిరెడ్డి నువ్వు అయిపోతివే రాయిరెడ్డి నువ్వు రాను కత్తివే రాయిరెడ్డి. అవరా ముత్యం నువ్వు పెళ్లి చేసుకోవాలా ఇక నువ్వు పంకజం మొత్తం చేసుకుని ఏం బాగుపడవు. ఇక నీ పెళ్లి చేసుకుని ఏం చేయాలి సంగమేష్ మామ. పిచ్చోడా పెళ్ళాయి లంగు ఉంది కదా అని దాన్ని లుంగిలేక చుట్టుకోలేము కదరా. దానికి దీనికి ఏం సంబంధమే సంగమేష్ మామ? మరి నీ పెళ్లికి నా పెళ్లికి ఏం సంబంధం రా? నా పెళ్ళాం లెక్క అందరి పిల్లలు ఉండరు రా. గంతేది ఇక వా. రాయిరెడ్డి 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 ఇంకొంచెం అయితే పర్లేదు నా ముడ్డి. ఏందే గజ్జికొక గజ్జలు కట్టుకుని ఎగిరినట్టు ఆ ఎగురుడు? ఏంది సంగమేష్ బావా ఎప్పుడు చూడు కసిరించుకుంటూనే ఉంటావు. నేనంటే గింత కూడా ప్రేమ లేదు నీకు. ఏం చెప్పమంటావే? పెళ్లికి ముందు మొగోడు కట్ల పాము లెక్క, పెళ్లి తర్వాత కట్ట సరుసుకపోతాడు. పెళ్ళాం ఆశపడితే మొగుడు ఆవేశపడాలంటారు. ఇక్కడ ఆశపడేది నేనే ఆవేశపడేది నేనే. నువ్వు మాత్రం అట్టిగానే చల్ల పడతావు. అరే ముత్యం ఇది ముచ్చట్ని ఎక్కడికో తీసుకుపోతుంది కానీ మనం పోదాం పారా. ఛీ వెనకటికి నీ అసంటోడే బిడ్డ పెద్ద మనిషి అయిందని ఫంక్షన్ కి వెళ్తే ఫంక్షన్ కి అప్లై చేయి నాగరికి ఎందుకు వచ్చినావు అన్నాడట. అవునే సంగమేష్ మామ ఏదన్నా మంచిగా ఉందా అని నువ్వు దొడ్డుకోంగ కూడా నన్ను రమ్మడు అవసరమా? మరి 100 పట్టుకుంటారా? ఇంకా నా అయ్యం ముడ్డిగా అడుగుమని లేదు. అంత అదృష్టం నీకు ఏ తీరా? ఆయన ఏంది మామ ఇవాళ నువ్వు రెండోసారి దొడ్డుకోడు. మెల్లగానే మామ ఆయనతో పాము దొర్రా ఇక్క నువ్వు లేవ్వరా దేనికి. అరే ముత్యం ఒక పాట పాడరా. ఏందో సంగమేష్ మామ మనం ఏమైనా పెళ్లికి వచ్చినావా? నువ్వు తాళి కడతా ఉంటే నీ మంత్రాలు చదవడానికి. ఏమోరా ముత్యం నువ్వు పాడతా అంటేనే అత్త అంటాంది. చిచ్చి నీ పని అయిపోయాక ఫోన్ చేయ మామ అంత ఆసన వచ్చిపడవుతుంది. పోరా పొద్దుటి నుంచి రీల్ చేద్దామంటే పని అయి పాడైతలేదు. అబ్బ గిడ మంచుకున్నది గిడ చేద్దాం. ఇదేంది ఎక్కడ జాగలేనట్టు ఇక్కడికి వస్తుంది? అరే ఇక్కడ మంచిగా ఉంది. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని. ఇదేం షోకే ప్రశాంతంగా దగ్గర కూడా వంటలేవు కానీ. సంగమేష్ బావ పంకజం అక్క నేనత్తన్నా. ఇప్పుడు ఎవరు ఫోన్ చేస్తారు? హలో ఎవరు మల్కయ్యనా మాట్లాడేది? మల్కయ్యనే మాట్లాడుతున్నా. ఎవరురా? అబ్బా మల్కయ్య మా కొడుకు నిన్నటి సంది బాగా కక్కుంటాడు. ఎందుకో అర్థమైతలేదు. జర వచ్చి తాయితు గట్ట రాదే? అర్రే మరి నేను ఊళ్ళో లేను కదా, 4 రోజులు ఎంజాయ్ చేద్దామని మా సంగమేష్ వాళ్ళ బావ ఇంటికి వచ్చిన. ఎప్పుడు వస్తావో? నేను వచ్చే వరకు 10 రోజులు అవుతుందిరా. ఇగో నేను వచ్చినాక నువ్వేం కట్టమంటే అది కడితే తీరా, జర నన్ను రియకు. అబ్బా ఎన్ని రోజులు తాయదులు అనుకుంటా, చేతబడులు చేసుకుంటా, మంత్రాలు చేసుకుంటా బతికినా. కొన్ని రోజులు అంటా నేను ఎంజాయ్ చేయద్దా? అవు కానీ మా సంగమేష్ బావులు ఇల్లు ఎక్కడనో. ఓ తాత మా సంగమేష్ బావులు ఇల్లు తెలుసా నీకు? అరే ముత్యం చెప్పే మామ లుంగి మీద గీన్ నుంచి ఇందాక ఒక డిజైన్ ఇద్దాం అనుకుంటున్నా. ఎట్లుందంటావు? 6 లెక్కగా అంతే సోకు మామ. అంతే అంటావు? ఏయ్ బీరువాల చీర కింద 2000 రూపాయలు పెట్టిన తీసినవా? అవునే నేనే పుణ్యం వస్తుందానికి దేవుని పేరు మీద దానం చేసిన. అబ్బా నువ్వు దేవుణ్ణి అసలు నమ్మనే నమ్మవు కదా, మళ్ళీ ఇదేంది కొత్తగా? ఇంతకీ ఏ దేవుని పేరు మీద దానం చేసినావు? శ్రీ వెంకటేశ్వర వైన్స్ అని. మందు తాగినా డైరెక్ట్ చెప్పచ్చు కదా, అయినా తాగనని నా మీద ఒట్టేసినావు కదా. పిచ్చిదానా ఇదే పార్టీకి వెళ్తుందని ఓటేస్తాం, గెలుతుందా? అందుకే ఓటు మీద నమ్మకం పెట్టుకోవద్దే. నాకు తిక్క రేగిందంటే మా మల్కాయ తమ్మును పిలిపిస్తా, వాడైతేనే కరెక్ట్ మొగుడు నీకు. వాంతో చేతబడి చేపిస్తా నీకు. పెద్ద సర్కార్ బడే నాకు చదువు చెప్పలేక నన్ను ఎల్లగొట్టిందే. ఇంకా చేతబడి నన్ను ఏం చేస్తుంది? పిలువు పిడికలు పెట్టి పిండేస్తా. అరే మల్కాయ
సంగమేష్ బావా పంకజం అక్క నేనచ్చిన నువ్వేంద్రా సంకలేట్క రాలిపడ్డట్టు గిట్ల ఊడిపడ్డావు. ఏం చెప్పమంటావు బావా, కళ్ళు నిన్ను చూడబుద్దయినాయి, కాళ్ళు నీకు నడవబుద్దయినాయి. అందుకే బొట్టు పెట్టి బ్యాగు పట్టి బట్టలు పెట్టి నీకోసం వచ్చిందే సంగమేశు బావా. నీకోసం కూడా వచ్చిన పంకజం అక్క. ఈ ప్రపంచంలో నా కష్టాన్ని అర్థం చేసుకునేటోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది నా తమ్ముడు ఒక్కడే. నేను అరిసిన 6 నిమిషాల్లో నా ముందున్నాడు, చూసినావా? నువ్వు ఒర్రితే వాడు రాలే, వాడు వచ్చే మొక్కే నువ్వు ఒరినవు. అరే మల్కయ్య, ఈ సంగమేష్ బావతో నోడితే మన ఇద్దరం పిచ్చోళ్ళు అవుతాం కానీ నీకేమన్నా చికెన్ మటన్ పెడతారా? అగో అదేందా మామ, పొద్దుగాల చికెన్ అనమంటే అత్త సాతగా అన్నది, అలా తమ్ముడు రాగానే చికెన్ అని పెడతా అంటుంది. అది అందరు తెలిసిన విషయం కాదురా. మనోళ్ళు వత్తురు అంటే తన శాత కాదు, అదే దానిలో వత్తురు అంటే చికెను మటను చేపలు రొయ్యలు పీతలు అవసరం అనుకుంటే నిన్ను కూడా కోసి కూర ఉంటుంది. అమ్మో అక్క చాయ్ పత్త మనం అడుక్కుని కొనుక్కుందాం, అడుగుతే ఇజ్జత్ పోతుంది అక్క. ఏదా కొనుక్కుంటే పైసలు అయిపోతే అడకచ్చుకుందాం దా. పంకజమక్క ఉన్నావా? ఆ పంకజమక్క లేనట్టుంది, మనం పోదాం పైంటికి. ఏ ఆగే ఉన్నట్టున్నది. పంకజమక్క అత్తానా ఊర్మిలా, నువ్వా? ఏం కావాలి చెల్లే? ఏం లేదక్క, షాయ్ పెడదామంటే షాయ్ పత్తలేదు, మళ్ళీ నా మొగుడు ముండ కొడుకు వచ్చిందంటే ఫీల్ అవుతాడక్క. అయ్యో గట్లంటావేందే? నీ మొగుడు మస్తు మంచోడు కాదే, నా మొగుడు ఉన్నాడు, ఏ పని సాత కాదు. అవునక్క, నీ మొగుడు కనబడతలేడు కదా, ఏడికి వేయండే? దుద్దేడకెళ్ళి నా తమ్ముడు మల్కాయ వచ్చిండు, వాడిని తీసుకొని బయటికి వేయండి ఆయనే. అయ్యో పంకజమక్క, ఏమన్నా పని చూసుకోమన్న పేను, గట్లనే గాలికి తిరిగితే గాలి తిని బతుకుతాడా ఏంది? ఈగేమో అవ్వ చెప్పి నానోరే మోరై. అయ్యో అక్క, మొగుడిని మార్చుకోవాలంటే ముందుగా అరుచుకోవాలి, లేదంటే ఓర్చుకోవాలి, అంతేగాని గిట్ల ముఖం మార్చుకోవద్దు. నువ్వు చెప్పరాదు మరి, మీ అక్క సంసారం మీద నీకు పట్టింపు లేదా అనే? జర నువ్వు చెప్పిన సంసారం నొడ్డెక్కియ రాదే. అయ్యో వేరే మొగళ్ళతో మాట్లాడితే మా ఆయన ఫీల్ అవుతాడే. మీ ఆయన నీటికి ఫీల్ అవుతాడు. తెత్తే తీసాయ పత్త ఇన్నే ఉండు. అవుగాని బావా, ఇట్లా ఏం పని చేయకుండా ఎన్ని రోజులు ఉంటావే? మా అక్క చూసినావు ఎంత బాధపడుతుందో. ఓ పని చేయి, నాకు వచ్చిన మంత్రాలు మొత్తం నీకు నేర్పిస్తా, మంచిగా పైసలు సంపాదించుకో. మల్కయ్య, నువ్వు ఒక దొంగ బాబా నాకు తెలుసురా. ఇదే విషయం మీ ఊర్లో అందరు చెప్పినా అనుకో, మీ ఊళ్ళందరూ కలిసి కుక్కర్ కొడతారు. అయ్యో గట్లెందుకంటేవే బావా, నేనేదో నీకు సాయం చేద్దామంటే నువ్వు నాకు గాయం చేద్దామని చూడబడుతుంది. అయినా నేను మంచిగా చేసిన వాళ్ళందరికీ నయమైంది తెలుసా? అరే పిచ్చోడా, వాళ్ళు నీ దగ్గరకు వస్తే న్యాయం కాలేరా, వాళ్ళకు న్యాయమైన టయానికి నీ దగ్గరకు వచ్చిర్రు, అది నీ ఖాతాలో వేసుకున్నావు. జనాలను మోసం వేసుకుంటా ఇంకెన్ని రోజులు బతావరా మల్కయ్య? అందులో మోసం చేసిన ఏముంది, మన ఇండియాలో జనాలు నమ్మేదే నేను చేస్తున్నా. అందుకే డాక్టర్ల కంటే బాబాల దగ్గరనే ఎక్కువ లైన్ ఉంటుంది. అరే నువ్వెంత చెప్పినా నేను నమ్మరా. అగో మీరు ఇంకా తిరుగుతూనే ఉన్నారా? నేను మాదిరుతున్నాం కానీ మీరు ఎటువైతు రే గంతగానే మోసపోతుర్రు. ఏగా జాకెట్ బుక్ ఇచ్చేస్తాను మిషన్ కాడ. ఇంకా జాకెట్ ఇచ్చొచ్చినందుకే గంతగానే మోసొస్తుందా నీకు? చూడరా, ఏం చెప్పాలరా మీ బావ గురించి? నాకు బండి నేర్పి అంటే అస్సలు నేర్పించలేడు, ఎటు వేనా నడిచిపోవడే అవుతుంది. నేర్పిస్తే ఏమైతుంది బావా, ఎట్లాగో అట్లనే ఉంటివి. ఆ అక్కకు నేర్పించే టైంలో అన్నా ఓ పని ముంగడేసుకున్నట్టు ఉంటది కదా నీకు. దాందేముందిరా, నేర్పిస్తావా? నేర్పిస్తావా అమర్రా? పారముత్యం మనం కూడా చూద్దాం ఈ మొగోడు ఏ పాటు నేర్పిస్తాడు. ఇగో పంకజం, ఇది బండి, ఇగో ఇది ఆగేడిది, ఇది ఇగ్గేడిది, ఇది ఒత్తేడిది, ఇది వేసేది. ఏంది బావా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? బండి గురించిరా. మరి అది కాకుండా ఇది ఒత్తేది, ఇది ఇగ్గేది, ఇది పెట్టేదని ఎందుకు మాట్లాడుతున్నావు? అరే పిచ్చోడా, కొండ గుర్తులురా, ఇట్లా చెప్తేనే దీనికి మంచి గుర్తుంటుందని చెప్తున్నా. అది గుర్తుంచుకునేటట్లు లేదు బావా, ఎక్కువ నువ్వు గుర్తుకున్నట్టున్నది. ఏహే మీరు ఆగుర్రి, నేను ముందు బండి ఎక్కుతా, నాకు నేర్పిరు ఫస్ట్. ఏంది బావా అది? ఇప్పుడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని బయటకు వచ్చిన లెక్క. అట్లా ఆగురా. మెల్లగా ఎక్కువ బావా, అసలే పచ్చి కొట్టున్నట్టున్నాయి. పోనీ అక్క మెల్లగానే, బావ ఒక్కడే ఉన్నాడు మనకు దిక్కు. బ్రేక్ పట్టు. అత్త నేర్చుకుంటావా? బావ నేర్పిస్తారంటవా? మెల్లగా మెల్లగా మెల్లగా.
నాకు భయం అవుతుంది. మళ్ళీ యాక్సిడెంట్ అయినట్టుందిరా. అరే ఈ జనాలు మారరా ఇక మెల్లగా పోతే ఏమైతుందిరా? ఇంటికాడ మన కోసం ఎదురు చూసేటోళ్ళు ఉంటారు. ఏం అవు గాని బాగా వెర్రాటే వేయండి, ఇంకా అత్తలేడు అంటే అందుకేనే బండి నేర్పి అన్నది. అరే బామ్మది ఎక్కడున్నావురా? పడ్డర్రా. నేను ఇంకా ఏమైందని వచ్చిన పట్రా బండి పట్రా. అక్క కోడుకుంటూ నిమ్మకాయ బావా, నువ్వు పడ్డది రోడ్డు మీద కాదే గుట్టు మీద. ఇక్కడ ఏదో ఉన్నది. ఏమున్నది? నీ బొందదోనికి మట్టి ఉన్నది కాదు, ప్రేతాత్మ ఉంది. ప్రేతాత్మ ఉంది. ఇచ్చోడా, 10 సంవత్సరాల నుంచి నా పక్కనే ఉందిరా ప్రేతాత్మ. నేను అనేది ఈ ప్రేతాత్మ గురించి కాదు, చచ్చిపోయిన ప్రేతాత్మ గురించి చెప్తున్నా. నేను ఎప్పుడో చచ్చిపోయినా కానీ బండి తీర్రా, బండికి ఎంత రిపేర్ అయిందేమో. ముత్యం తీసుకురారా, నడు ఇంకా కూర్తావు.